హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ సమ్మర్ సేల్స్ని అయితే స్టార్ట్ చేసేసాయి. సో ఈ సేల్స్లో 20,000 లోపు ఏ మొబైల్ కొనాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బ్రాండ్స్ కూడా 20,000 లోపు చాలా పేర్లతో చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేసినాయి. సో మేము వాటన్నిటిని ఫిల్టర్ చేసి 15,000 నుంచి 20,000 లోపు బెస్ట్ మొబైల్స్ని మీకోసం తీసుకొచ్చాం. సో ఆలస్యం చేయకుండా ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మిగిలిన కంటెంట్ కూడా చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట కూడా కొట్టేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనం 15,000 నుంచి 20,000 లోపు ఏ మొబైల్ కొనాలి అనేది చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ వైజ్గా వద్దాం. నా దగ్గర 15,000 రూపాయలు ఉన్నట్లయితే నేను రియల్మీ P3 మొబైల్ని అయితే తీసుకుంటాను. దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. మీడియం యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా, అలాగే ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మరీ తోపు కాదు, ఆ బడ్జెట్కి ఓకే అనే చెప్పొచ్చు. దీంతో పాటు 6000 mAh బ్యాటరీ అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. వీటన్నిటికంటే ఈ ఫోన్లో మోస్ట్ యూఎస్పీ వచ్చేసి IP69 రేటింగ్. ఎస్, ఈ ఫోన్ 15,000 రూపాయలకి IP69 రేటింగ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 15,999 ఉంది. 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 14,999గా వస్తుంది. సో 14,999కి మంచి డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, IP69 రేటింగ్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే పోకో X7 మొబైల్ అయితే వస్తుంది. ఇది నేను అందరికీ రికమెండ్ చేయను. ఎవరైతే గేమ్స్ ఎక్కువగా ఆడతారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్. దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్. గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో BGMI 90 FPS సపోర్ట్ కూడా ఉంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. మెయిన్ కెమెరా సోనీ LYT600 సెన్సార్, 20 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ మరి టూ గుడ్ ఉంటాయని చెప్పలేము, కొంచెం డీసెంట్ కెమెరాసే. అలాగే వీటితో పాటు 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వీటితో పాటు స్టీరియో స్పీకర్స్, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 16,999గా వస్తుంది. 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 15,999కి ఈ ఫోన్ అయితే వస్తుంది. 16,000 రూపాయలకి గేమ్స్ ఆడుకుంటాను, మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ని చూస్ చేసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం డీసెంట్గానే ఉంటాయి. సో మీరు కనుక కెమెరాకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు అయితే ఈ ఫోన్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. గేమర్స్కి మాత్రం ఈ ఫోన్ బాగా సూట్ అవుతుంది. గేమింగ్ ఫోన్ కాకుండా మంచి ఆల్రౌండర్ ఫోన్, కెమెరా బాగుండాలి, ప్రాసెసర్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, డిస్ప్లే కూడా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి CMF Phone 2 Pro. దీంట్లో MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది. మీడియం గేమ్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్ ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఈ బడ్జెట్లో 15 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని ప్రొవైడ్ చేస్తున్న ఏకైక ఫోన్ ఇదే. సో మీరు కనుక ఈ బడ్జెట్లో మంచి ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే CMF Phone 2 Proకి వెళ్ళడం చాలా బెటర్. కానీ దీంట్లో కొన్ని కాంప్రమైజ్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్లో వచ్చే ఫోన్స్ అన్నిటిలో మీకు IP69 రేటింగ్ ఉంటుంది, కానీ ఈ ఫోన్లో IP69 రేటింగ్ ఉండదు. IP65 రేటింగ్తోనే ఈ ఫోన్ వస్తుంది. దీంతో పాటు బ్యాటరీ కూడా అన్ని బ్రాండ్స్ 5500 ఆర్ అబోవ్ బ్యాటరీని ఇస్తుంటే ఈ బ్రాండ్ మాత్రం 5000 mAh బ్యాటరీని ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 33 watts మాత్రమే ఇస్తుంది. సో ఈ కాంప్రమైజెస్ మీకు ఓకే అనుకుంటే ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 18,999గా లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని 17,999కి అయితే వస్తుంది. సో ఈ ప్రైస్కి ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ తీసుకోవాలనుకుంటే CMF Phone 2 Pro మీకు చాలా బాగా సూట్ అవుతుంది. మీ దగ్గర ఇంకొక 1000 రూపీస్ ఉండి యాడ్ చేసుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పే 2 ఫోన్స్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P3 Pro, సెకండ్ ఫోన్ వచ్చేసి Vivo T3 Pro. ఈ రెండిట్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా సరే డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఫస్ట్ రియల్మీ P3 Pro గురించి మాట్లాడుకుందాం.
దీని డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్ లో క్వాడ్ కర్వ్ ని ఆఫర్ చేస్తున్న ఒకే ఒక్క ఫోన్ ఇదే. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 19,999. 1000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 18,999 కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ కి ఇది మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ప్రాసెసర్ కూడా మీడియం యూజేజ్ కి చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే 19K బడ్జెట్ లో ఇది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. Vivo T3 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికున్న స్పెసిఫికేషన్సే ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. దీంట్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 తో వస్తుంది, అంటే దానికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే 50 MP మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 22,999 అయితే ఉంది, కానీ బ్యాంక్ ఆఫర్ 4000 రూపీస్ అయితే ఇస్తున్నారు. 4000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 18,999 కి అయితే ఈ ఫోన్ వస్తుంది. సో ఈ బడ్జెట్ కి ఈ ఫోన్ చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. మీరు ఒక ఓవరాల్ గా గుడ్ ఫోన్ చూస్తున్నట్లయితే, మంచి డిస్ప్లే, మంచి ప్రాసెసర్, మంచి కెమెరాస్ తో ఫోన్ చూస్తున్నట్లయితే ఈ ఫోన్ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇంకా ఫైనల్ రికమెండేషన్ చూసుకున్నట్లయితే ఇది మీకు 21,000కి అయితే వస్తుంది. ఇది రీసెంట్ గా లాంచ్ అయిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, కానీ ఇది ఇప్పుడు ఫ్లాష్ సేల్ లో ఉంది. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. సో సేల్ లోకి తొందరలోనే తీసుకురావచ్చు మోటరోలా వాళ్ళు. దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే 50 MP మెయిన్ కెమెరా, సోనీ లిబియా 700C సెన్సార్ తో వస్తుంది. 13 MP వైడ్ యాంగిల్ కెమెరా, 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వీటితో పాటు IP69 రేటింగ్ అండ్ అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా పొందింది ఈ ఫోన్. దీని ప్రైస్ వచ్చేసి 22,999 గా లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫర్ 2000 రూపీస్ కలుపుకొని దీని ఎఫెక్టివ్ ప్రైస్ 20,999 గా వస్తుంది. సో ఓవరాల్ గా ఒక మంచి గుడ్ ఫోన్ కావాలి అనుకుంటే ఇది కూడా చాలా మంచి ఫోన్ అవుతుంది ఆ బడ్జెట్ కి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఫోన్స్ లో బాక్స్ లో ఛార్జర్ అయితే ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ CMF Phone 2 Pro లో కూడా. సో ఇవి మా రికమెండేషన్స్. వీటన్నిటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిలో ఏ మొబైల్ కొన్నా సరే మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఇలాంటి మంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం 10am Tech ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే